హలో బ్యూటిఫుల్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. హలో అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటే ఏంటి, బాగా బిజీ కదా. టిఫిన్ అయితే వేస్తున్నానండి. నిన్న కొంచెం బిజీ అయ్యి నేనైతే టిఫిన్కి ఏం వేయలేదన్నమాట. సో క్విక్గా ఏం చేయాలి, ఫాస్ట్గా ఏమైపోయిందని చెప్పేసి ఆలోచిస్తే చల్ల పునుగులు గుర్తొచ్చినాయి అండి. బాగా బయట వర్షం కూడా పడుతుందన్నమాట. సో ఇకైతే చక్కగా కొబ్బరి చట్నీ చేసేసుకొని చల్ల పునుగులు అయితే వేసుకుందామని చెప్పేసి మైదా పిండి 1 కప్పు తీసుకున్నానండి. ఈ గిన్నె కొలత తీసుకున్నాను. అలాగే గోధుమ పిండి కూడా సేమ్ ఇదే కొలత, ఈ గిన్నె కొలతేనండి. చక్కగా మనం చల్ల పునుగులు అయితే వేసేసుకుందామండి. అందరికీ హ్యాపీ సండే అండి. ఏం టిఫిన్లు చేసుకుంటున్నారో ఏంటో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటాయండి చల్ల పునుగులు. చాలా నిజంగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి అనమాట. కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము. అలాగే కొంచెం వంట సోడా అంటారు కదండి, అది కూడా కొంచెం వేసుకుందాము. ఎక్కువ కాదు, జస్ట్ ఒక పించ్ ఇదిగోండి వేసుకుందాము. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, కొంచెం ఉప్పు, కొంచెం మనం వంట సోడా వేసాను. పెరిగేసుకోవాలండి. వాటర్ మనం చూసి పోసుకుందాము. చాలకపోతే ఇదిగోండి పెరుగు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ గిన్నెతోనే మనం పెరుగు కూడా తీసేసుకుందాము. ఓకేనా అండి. చాలా 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 బాగుంటాయండి. వేడి వేడి చల్ల పునుగులు వర్షంలో తింటా ఉంటే ఎక్సలెంట్ గా ఉంటుందన్నమాట. 2 కప్పులు పెరిగేసుకోవాలండి. ఆలోచించండి. చాలా బాగుంటాయి అన్నమాట వేడివేడిగా. ఇదిగోండి వేసేసుకుందాము. బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని చక్కగా కొంతసేపు నానబెట్టుకున్నాం అనుకోండి, ఇది కలిపి పక్కన పెట్టేసేసుకొని మనం తర్వాత కొబ్బరి చట్నీ అయితే చేసేసుకుందాము. కొబ్బరి చట్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకేనా అండి. పిండి అయితే చక్కగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసేసుకొని చక్కగా మనం మూత పెట్టేసుకుందాము. అది నాంతా ఉండిద్దండి. అది నాంతా ఉండే లోపల ఎంత నానితే అంత బాగుంటాయి అనమాట చల్ల పునుగులు. ఈ లోపల మనం కొబ్బరి చట్నీ చేసుకుందాము. ఇదిగోండి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి చక్కగా అన్ని వేసుకొని మనం వేరుశెనగ గుళ్ళు అన్ని వేసుకొని చట్నీ చేసుకుందామండి. ఓకేనా. ఓకే అండి, చూసారా మన కొబ్బరి చట్నీ చేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం శనగుళ్ళు, అలాగే మన కొబ్బరి ముక్కలు అన్ని చక్కగా కట్ చేసేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ముక్కలుగా చేసుకొని, పచ్చిమిరపకాయల ముక్కలు చేసుకుంటే పగలం అనమాట అండి, చిట్లుతాయి కదా. అలా కాకుండా చక్కగా ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. అవి కూడా చక్కగా వేగుతాయి అనమాట. సో మనం కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా. ఓకే చలో. సో ఇక అయితే టిఫిన్లు అయితే అయిపోయినాయండి. టిఫిన్లు అయితే అన్నీ వేస్తున్నాను. చల్ల పునుగులు ప్లస్ కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. బయట ఒకటి వర్షం పడుతుంది. అలాగే నిన్న నేనేమో టిఫిన్కి ఏం వేయలేదనమాట. సో అందుకని చల్ల పునుగులు వేసుకుందాం అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. అది మీతో షేర్ చేసుకోవడం అనేది చాలా సంతోషం అనిపించిందండి. అలాగే ఇంకా ముందు ఏం చేస్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోని మీరు తప్పకుండా చూడండి. వీడియోని అయితే తప్పకుండా చూడండి. లైక్ చేయండి ప్లీజ్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే నన్ను ముందుకు తీసుకువెళ్ళండి. సో ఆ వీడియోలో చూపిస్తుంది ఏంటంటే మన ఛానల్లో తప్పకుండా వెళ్ళి చూడండి. కొబ్బరి చిప్పతో ఒక ప్రయోగం అయితే చేశాను అనమాట. నేను టీ అని దాంట్లో పెట్టుకున్నాం అనమాట. అది అప్పట్లో బాగా కొంచెం ఒక 4 months బ్యాక్ బాగా ట్రెండ్లో ఉందన్నమాట మన ఇన్స్టాగ్రామ్లో. సో అది చూసి నేను కూడా పెడితే ఎలా ఉంటుందని చెప్పి పెట్టాను. తప్పకుండా చూడండి, వెళ్ళి చూసి మీరు కూడా చేయండి, చేసి నాకు కమెంట్ చేయండి. ఓకే అండి. కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు,
పల్లీలు జీలకర్ర ఇవన్నీ వేసి నూనె కూడా వేసేసుకుని వేపేసుకున్నాను. ఇప్పుడైతే మనం కొబ్బరి చట్నీ రెడీ చేసుకుందామండి. కొబ్బరి చట్నీ రెడీ చేసుకున్నాక అది కూడా చక్కగా పోపు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని పునుగులు అయితే వేసేసుకుందాం. ఓకేనా? ఓకే చలో. ఓకే అండి, చట్నీ అయితే చేశాను. పోపుకి అయితే రెడీ చేసేస్తున్నానండి. పోపుకి పెట్టేసేసాను. ఇదిగోండి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా మనం పోపు అయితే పెట్టేసేసుకుందాము. చక్కగా వేగుతుంది అనమాట. ఇదిగోండి మా చెట్టుది ఫ్రెష్ కరివేపాకు కోసుకొచ్చాను. మనం చక్కగా ఇది కూడా వేసేసుకుని, ఎక్కువ ఎండుమిరపకాయలు లేవండి, సారీ ఏమనుకోవద్దు. కరివేపాకు వేసేసుకొని చక్కగా కొంచెం జీలకర్ర కూడా వేసాను అనమాట. వేగుతున్నాయి. వేగిన తర్వాత మనం చక్కగా కొబ్బరి చట్నీని అయితే చక్కగా కలిపేసేసుకొని ఒక బౌల్లోకి సర్వింగ్ చేసేసుకుందాం. చేసేసుకున్న తర్వాత ఏం చేసుకుందాం, పునుగులు అయితే వేసుకుందాం. ఓకేనా అండి? చక్కగా వేగుతుంది అనమాట. ఆడవాళ్ళకి ఎన్ని అలవాటు కదండి, వంటగదిలో ఉన్నప్పుడు వేసేసుకుందాం చట్నీ. వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. కట్టేసేద్దాం పొయ్యి. బా వాసన అయితే చాలా బాగుందండి. మీకు ఇలా గట్టిగా కావాలంటే గట్టిగా ఉంచుకోవచ్చు, లేదు కొంచెం పలుచగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని, మనం మిక్సీలో రుబ్బుకున్నాం కదా, ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసి అదంతా శుభ్రంగా నీట్గా చేసుకొని ఆ వాటర్ని దీంట్లో వేసుకొని కలిపేసేసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది అనమాట. సో చట్నీ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాం. ఓకేనా? ఓకే అండి, ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చాము. కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. తిరగమాత కూడా వేసాను. ముక్కుడైతే పెట్టేసి ఆయిల్ కూడా వేసేసాను. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు మనం పిండి చక్కగా కలిపేసేసుకొని పునుగులు అయితే వేసేసుకుందాం. చల్ల పునుగులు సండే స్పెషల్గా. మీరేం వేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. చక్కగా చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎలా పొంగిపోతున్నాయో? హోటల్లో వేసే స్టైల్ కానీ మనకి ఎందుకండి, మనం ఇంట్లో ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుందాము. హోటల్లో వేసినట్టుగా రవ్వుండుగా రావాలి, షేప్గా రావాలని చెప్పేసి అనుకోవడం మనకి ఎందుకండి చెప్పండి. మన చల్ల పునుగులు అయితే రెడీ అయిపోతున్నాయి. జాగ్రత్త అండి, ఒక్కొక్కసారి పగిలే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. మనం కంగారుగా చేస్తూ ఉంటాము. ఆడవాళ్ళు మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ దగ్గర హడావుడి మీద అని చెప్పేసి మనం ఏం పట్టించుకోకుండా చేస్తూ ఉంటాం అనమాట. ఒక్కోసారి అవి కొంచెం పగిలే డేంజర్ కూడా ఉందన్నమాట. పిండి సరిగా కలుపుకోకపోతే కనుక కంపల్సరిగా పేలుతాయండి. మీరు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? చక్కగా అటు ఇటు కలుపుకుంటూ అన్నీ ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకొని మనం పునుగులు అయితే రెడీ చేసేసుకుందాం. ఓకేనా అండి? ఓకేనా అండి? చక్కగా ఈవెన్గా కుక్ అయ్యేలాగా అన్నీ కుక్ చేసుకొని చక్కగా తీసేసుకున్నాము. ఓకేనా? చక్కగా మనం తీసేసుకుందాం.
మళ్ళీ వేసేసుకుందాం. అంతేనండి, చక్కగా అయిపోతాయి అన్నమాట, ఇబ్బంది ఏం లేకుండా. చాలా పునుగులు కొన్ని వేసాను, కొన్ని అవుతున్నాయి. ఓకేనా, బాయ్ బాయ్ అండి. ఓకే అండి, పునుగులు అయితే రెడీ అయిపోయినాయి, చట్నీ అయితే రెడీగా ఉంది. పిల్లలకైతే పెట్టిచ్చేద్దాం. వేడి వేడి పునుగులు అండి, చల్ల పునుగులు. ఫస్ట్ మా లక్కయ్యకి ఇచ్చేసేద్దాం. లక్కయ్య ఒక్కసారి డేస్ ఎలా ఉందో చెప్పవా తిని త్వరగా. మా వారికి కూడా పెట్టిచ్చేసేద్దాం. బాగుందా? ఓకే. బావా సోన్ బాబు అను రండి, టిఫిన్కి చల్లారిపోతే బాగా రండి. ఓకే అండి, నేను కూడా పెట్టేసుకుంటాను. ఏమా చట్నీలోనా ఉప్పేనా? అను కొంచెం ఉప్పు అండి ఎత్తరావే. మా వారికి చట్నీలో ఉప్పు చాలేదంటండి, కొంచెం ఉప్పు అంట వేద్దాము. అయిపోయినాయండి, ఖాళీ అయిపోయింది. తిరిగి నేను పెట్టుకున్నాను. సో ఇక టిఫిన్లు అన్నీ అయిపోయినాయండి. ఇక మధ్యాహ్నం లంచ్కి అయితే ఇక పిల్లలు ఏమన్నారంటే, మమ్మీ ఎప్పుడు పప్పైనా కూరగాయలైనా ఏమైనా ఉండొచ్చు కదా, బిర్యానీ ఏమన్నా చేయరాదు, బయట వర్షం పడుతుంది కదా, కొంచెం వేడివేడిగా బాగుంటుందని చెప్పేసి సలహా ఇచ్చారనమాట మా పిల్లలు. సో ఇక అందుకనే బిర్యానీ చేశానండి. బిర్యానీ కాంబినేషన్ వచ్చేసి మటన్ కర్రీ చేశానమాట. చికెన్ ఎందుకులే, వర్షం పడుతుంది కదా, ఈ వర్షంలో చికెన్ అనేది తింటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి అని చెప్పేసి చికెన్ అయితే అవాయిడ్ చేసామండి. మటన్ తీసుకురామని చెప్తే మా వారు మటన్ తీసుకొచ్చారనమాట. సో ఇక మటన్ తీసుకొస్తే ఒక పక్కన కర్రీ అయితే పెట్టేసేసానండి. నేను కర్రీ పెట్టేసిన తర్వాత బిర్యానీ అయితే చేసుకుందామని చెప్పేసి అనే ఆలోచనతో అటు ఒక పక్కన కర్రీ ఉడుకుతుందనమాట. బిర్యానీకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసేసుకున్నాను. ఎక్కువ ఏమి అంటే వెజ్ బిర్యానీ కూడా కాదండి, ఇది జస్ట్ ఒక మసాలా బిర్యానీ లాగా చేస్తున్నాను అనమాట. ఒక 4 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెము టమాటాలు కూడా అన్నీ కట్ చేసేసుకొని, బాస్మతి రైస్ అండి, దావత్ బ్రాండ్ తీసుకున్నాను నేనైతే. అవన్నీ చక్కగా కట్ చేసేసుకొని పెట్టేసేసుకొని ఇక బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది వీడియో అయితే నేనేం చేయలేదండి సపరేట్గా. ఇక మీకు ఇది మా సండే రోజు మేము మార్నింగ్ ఏం చేసుకుంటాము, లంచ్కి ఏం చేసుకున్నాము, అది మీతో షేర్ చేయాలనిపించింది అనమాట. సో అందుకనే ఇక నేను ఈ వీడియో మీతో పంచుకోవడం జరుగుతుందనమాట. సో ఒక పక్కన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీకి అయితే ఇక మనం మామూలుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకున్నాం కదా, హోల్ గరం మసాలా కూడా వేసేసుకుంటాం కదా, అవి కూడా వేసేసుకొని, అల్లం చిల్లిపాయ కూడా వేసేసుకొని చక్కగా బిర్యానీ అయితే చేస్తున్నానండి. నిజంగా చెప్తున్నానండి, మనం చికెను ప్లస్ మటను కలిపి వండుకునే దమ్ బిర్యానీ ఒక టేస్ట్ అయితే, మనం నార్మల్గా వండుకునే బిర్యానీ అయితే అసలు నిజంగా వేరే లెవెల్ అండి. అసలు చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అంటే అది మనం వండే తీరుని బట్టి కూడా ఉంటుందండి. తప్పకుండా మనం ఏదో చేస్తున్నాంలే అనుకున్నట్టు కాకుండా, మనం వండే దాని మీద శ్రద్ధ పెట్టి కనుక మనం చక్కగా చేసుకుంటే ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా హ్యాపీగా తింటారు. వాళ్ళు తింటున్నందుకు కూడా మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట.
ఇక సో అందుకని ఇక నేను అది ఆలోచించి మటన్ అయితే మా పెద్ద బాబు కొంచెం వెయిట్ చేస్తాడు, ఇక వాడు తినను అని చెప్పేసి అంటాడని చెప్పేసి ఇక నేను కర్రీ సపరేట్గా చేశాను, బిర్యానీ కూడా సపరేట్గా చేసుకున్నాను అనమాట. ఒక చిన్న టిప్ ఏంటంటేనండి, మనం ఎప్పుడైతే బిర్యానీ చేసుకుంటాము అని అనుకుంటామో ఒక గంట ముందు కనుక మనం బాస్మతి రైసే కానివ్వండి, మామూలు రైసే కానివ్వండి, తప్పకుండా ఒక గంట ముందు కనుక మనం నానబెట్టుకుంటే రైస్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిద్దండి. అసలు పలుకుగా వచ్చిద్ది, అసలు అతుక్కోకుండా ముద్దలాగా రాకుండా విడివిడిగా వస్తుందనమాట. మీకు కావాలంటే మన వీడియో ఎండింగ్లో చూడండి, తప్పకుండా ఆ పని అయితే చేయండి. అందరికీ తెలుసు, నేను తెలియదని కాదు, కానీ చాలా చాలా బాగుంటుందండి. అసలు అలా నానబెట్టి వండుకుంటే కనుక ఇంకా దాంట్లో మనం విడివిడిగా రావడానికి ఆయిల్ ఏమి వేయవసరం లేదు, లేకపోతే ఇంకా వేరే అంటూ ఉంటే కానీ అవన్నీ మనం ఏం చేయవసరంలా. మనం వండుకుంటాము అనుకున్నప్పుడు ఒక గంట ముందు కనుక మనం రైస్ నానబెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చిద్ది, బ్రహ్మాండంగా కుదిరిద్దండి. అసలు చాలా చాలా బాగుంటుంది. నేను సింపుల్గా చేశానండి, చాలా చాలా సింపుల్గా చేశాను. ఇంకో చిన్న టిప్ ఏంటంటే, మనం బిర్యానీ వండుకునేటప్పుడు కంపల్సరీగా పసుపు అనేది మర్చిపోకుండా వేసుకోండి. బిర్యానీ కలర్ఫుల్గా కాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక నేను అలాగైతే చాలా సింపుల్గా వండేసేసాను అనమాట. ఒక 2 టమాటాలు, ఒక 3 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే పుదీనా కొత్తిమీర అండి, ప్లస్ హోల్ గరం మసాలా, మనం ఏమైతే బిర్యానీకి మసాలా వేసుకుంటామో ఆ మసాలా అంతా వేసి చాలా చాలా సింపుల్గా చేశాను. జస్ట్ మా ఫ్యామిలీకి సరిపోయేలాగా చేశాను అనమాట. నేను చక్కగా వండేసేసాను, చక్కగా రెడీ అయిపోయింది, చాలా బాగా కుదిరిందండి. ఆ రోజు మా పిల్లలు కానీ, మా హస్బెండ్ కానీ, మా అత్తగారు కానీ చాలా చాలా తృప్తిగా తిన్నారనమాట. అంటే అంతకుముందు నుండి బాగోలేదా అని చెప్పేసి అంటారేమో మీరు, అలా ఏం కాదు. నేను ఏం వండినా సరే నేను చాలా చాలా జాగ్రత్తగా, మనం తినేదండి చాలా చాలా జాగ్రత్తగా వండుకోవాలి. ఏదో వండేసుకుంటున్నాం తినేసుకుంటున్నాం అని కాకుండా మన మనసు పెట్టి కనుక వండుకుంటే అవి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట. సో ఇకైతే బిర్యానీ రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది, చక్కగా అన్నీ చేసి సింపుల్గా చేశానండి. ఇక సో చేశాను కదా ఇంత కష్టపడి అని చెప్పేసి అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను టేస్ట్ చూద్దామని చెప్పి కొంచెం అయితే పెట్టుకుంటున్నాను. చూసారండి ఎలా వచ్చిందో బిర్యానీ. మీకు చెప్పాను కదా ముందు ఎలా వస్తుందో చూపిస్తానండి మీకు, అని చూడండి ఎంత పొడిగా ఎంత చక్కగా వచ్చిందంటే చాలా చాలా బాగా కుదిరింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక నేను కొంచెం కర్రీ కూడా, మటన్ కర్రీ కూడా చాలా సింపుల్ మసాలా వేసి చేశాను అనమాట. మరీ ఘాటుగా ఉన్న పిల్లలు తినలేరు, మనము తినలేము. ఇప్పుడు హెల్త్ కండిషన్ బట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని చెప్పేసి నేను చాలా చాలా తక్కువ మసాలాలు వేసి అయితే ఉండాను. అలాగని చెప్పేసి మరీ చప్పగా అయితే అస్సలు తినలేమండి, అసలు టేస్టే ఉండదనమాట. చక్కగా కర్రీకి సరిపడా, మన బిర్యానీకి సరిపడా, మన ఉప్పు సరిపడా వేసేసుకొని చక్కగా సరిపడా మసాలాలు వేసుకొని వండుకుంటే చాలా చాలా బాగుంటాయి. సూపర్గా కుదిరిందండి బిర్యానీ అయితే, చాలా చాలా బాగుంది. నేను మీతో మాట్లాడకుండా గబగబా 2 ముద్దలు అయితే తినేసేసాను, చాలా సంతోషం అనిపించింది. సో మా ఆదివారం రోజు వ్లాగ్ ఇదనమాట. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ గంగా. బాయ్ బాయ్ అండి.